ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి కీర్తనల గ్రంథంలో 12 కీర్తనలు రాసినటువంటి ఆసాపు అనేటువంటి ఒక భక్తుని యొక్క చరిత్ర విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం. మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలలో కీర్తనల గ్రంథం ఒకటి. ఈ కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనల్లో కూడా దావీదు మహారాజు ఎక్కువగా 73 కీర్తనలు రాశాడు. అతని తరువాతి స్థానములో ఆసాపు అనేటువంటి ఒక భక్తుడు 12 కీర్తనలు రాశాడు. అతని తరువాత కోరహు కుమారులు 9 కీర్తనలు రాశారు. తరువాత రాజైనటువంటి సొలొమోను 2 కీర్తనలు రాశాడు. సొలొమోను తర్వాత హేమాను, ఏతాను, మోషే ఒక్కొక్క కీర్తన వ్రాశారు. తరువాత ఆ కీర్తన ఎవరు రాశారో, రచయిత ఎవరో తెలియనటువంటి కీర్తనలు 53 ఉన్నాయి. మొత్తం కలిపి 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలు కూడా 5 స్కందాలుగా విభజించబడ్డాయి. మనం ఆ సంగతి కీర్తనల గ్రంథంలో గమనించవచ్చు. స్కందము అంటే పుస్తకం. అంటే 150 కీర్తనలు కూడా 5 పుస్తకాలుగా విభాగించబడ్డాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి 5 పుస్తకాలను పంచకాండాలు అంటారు. అదే విధంగా ఇశ్రాయేలీలు మొదటి 5 పుస్తకాలను కలిపి మోషే ధర్మశాస్త్రం అంటారు. 5 పుస్తకాలు ఏంటో మనకు తెలుసు. మొదటి పుస్తకం ఆదికాండం, 2వ పుస్తకం నిర్గమాకాండం, 3వ పుస్తకం లేవీకాండం, 4వ పుస్తకం సంఖ్యాకాండం, 5వ పుస్తకం ద్వితీయోపదేశకాండం. మనము కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు మొట్టమొదటి కీర్తన పై భాగాన ప్రథమ స్కంధము అని చూస్తాం. అదే విధంగా మరికొన్ని చోట్ల ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము అని 5 స్కందాలుగా ఈ 150 కీర్తనలు కూడా విభజించబడ్డాయి. స్కందము అనగా పుస్తకం. అంటే ప్రథమ స్కందము అంటే ది ఫస్ట్ బుక్. ఈ 5 స్కందాలకు కూడా బైబిల్ పండితులు 5 పేర్లు ఇవ్వడం జరిగింది. అవేంటంటే ప్రథమ స్కందము, బుక్ నంబర్ 1. ది జెనసిస్ బుక్ అని ఈ ప్రథమ స్కందానికి బైబిల్ పండితులు పేరు పెట్టడం జరిగింది. ఇది మనుష్యుని గూర్చినటువంటి సంగతులు ఈ ప్రథమ స్కందంలో పేర్కొనబడ్డాయి. అంటే ఇందులో ఉన్నటువంటి కీర్తనలు ఎక్కువగా మనిషికి సంబంధించినటువంటి, అనగా మనుష్యునికి సంబంధించినటువంటి సంగతులతో నిండి ఉంటాయి. ఇక ద్వితీయ స్కందం 42వ కీర్తన నుంచి 72వ కీర్తన వరకు ఉన్నటువంటి 31 కీర్తనలను ద్వితీయ స్కందము అన్నారు. అంటే బుక్ నంబర్ 2. ఈ పుస్తకానికి ది ఎక్సోడస్ బుక్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే నిర్గమాకాండపు పుస్తకము. ఇది దేని గురించి? ఇశ్రాయేలు ఒక దేశముగా ఈ కీర్తనలలో మనకు కనబడుతుంది. ఇజ్రాయెల్ యాజ్ ఏ నేషన్. ఇక తృతీయ స్కందము అంటే బుక్ నంబర్ 3. ఈ పుస్తకానికి ఏం పేరు పెట్టడం జరిగిందంటే ది లెవిటికస్ బుక్. ఈ తృతీయ స్కందములో 73వ కీర్తన మొదలుకొని 89వ కీర్తన వరకు 17 కీర్తనలు ఈ తృతీయ స్కందములో ఉన్నాయి. ఇది దేని గురించి అంటే దేవుని యొక్క మందిరమును గూర్చినటువంటి సంగతులు
ఈ 17 కీర్తనలలో కూడా మనం విపులంగా చూడవచ్చు. ఇక చతుర్థ స్కందము అంటే 4వ స్కందము అంటే బుక్ నంబర్ 4 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు ఉన్నటువంటి 17 కీర్తనలకు కూడా బుక్ నంబర్ 4 లేదా చతుర్థ స్కందము అని పేర్కొనడం జరిగింది. దీనికి ఏం పేరు ఇవ్వబడిందంటే ది నంబర్స్ బుక్, అనగా సంఖ్యల పుస్తకము. ఇది దేని గురించి? ఇశ్రాయేలు జాతి గురించి, ఇశ్రాయేలు దేశము గురించి సంఖ్యలకు సంబంధించినటువంటి సమాచారం ఈ 17 కీర్తనల్లో కూడా మనం గమనించవచ్చు. ఇక చివరిది పంచమ స్కందం అనగా బుక్ నంబర్ 5 107 నుండి 150 వరకు ఉన్నటువంటి కీర్తనలు. ఇవి మొత్తం 44 కీర్తనలు. ఈ పంచమ స్కందం లేదా బుక్ నంబర్ 5 దీనికి ఏం పేరు ఇవ్వబడిందంటే ది డిట్రానమీ బుక్, అంటే ద్వితీయ ఉపదేశానికి సంబంధించిన పుస్తకము. ఈ పుస్తకం మనకి ఏ సంగతులు తెలియజేస్తుంది అంటే దేవుని గురించి, ఆయన వాక్యాన్ని గురించి ఇందులో ఉన్నటువంటి కీర్తనలు అనేకమైనటువంటి విశేషాలను మనకు తెలియజేస్తాయి. కాబట్టి 150 కీర్తనలు 5 స్కందాలుగా అనగా 5 పుస్తకాలుగా విభాగించబడి బైబిల్లోని మొదటి 5 పుస్తకాలకు ఇవి పోలుస్తూ ఆదికాండము, నిర్గమాకాండము, లేవీయ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములతో ఈ కీర్తనల గ్రంథంలోని 150 కీర్తనలు కూడా ఇందులో ఉన్నటువంటి పంచస్కందాలు ఆ బైబిల్లోని మొదటి 5 పుస్తకాలతో పోల్చబడి ఇవి వర్ణించబడ్డాయి. అయితే ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే తృతీయ స్కందములో ఉన్నటువంటి 17 కీర్తనలలో 12 కీర్తనలు వ్రాసినటువంటి ఆసాపు అనేటువంటి ఒక భక్తుని గూర్చినటువంటి కొన్ని విశేషమైనటువంటి సంగతులను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి శ్రద్ధగా, జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఆసాపు అనేటువంటి ఈ భక్తుడు చాలా విశేషమైనటువంటి వాడుగా పాత నిబంధన గ్రంథంలోని లేఖనాల్లో మనకి కనబడతా ఉన్నాడు. ఈ ఆసాపు ఎవరు? ఏమిటి అతని కుటుంబ నేపథ్యం? ఏమిటి అతని కుటుంబ చరిత్ర? మీకు కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొని వస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు రాజైనటువంటి దావీదు తరువాత ఎక్కువ కీర్తనలు వ్రాయడానికి ఉపయోగించుకున్నటువంటి ఒక సాధనం ఈ ఆసాపు అనేటువంటి వ్యక్తి. ఇతని యొక్క కుటుంబ చరిత్ర మనం బైబిల్లో గమనించినప్పుడు ఇతడు లేవి గోత్రానికి చెందినవాడుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. లేవి ఎవరో మనకు తెలుసు. ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు అతని భార్య అయినటువంటి లేయాకు పుట్టినటువంటి 3వ కుమారుడు. వారికి పుట్టిన ప్రథమ కుమారుడు రూబేను, 2వ కుమారుడు షిమ్యోను, ఇక 3వ కుమారుడు లేవి. లేవి పుట్టినప్పుడు లేయా తన హృదయములో ఒక మాట అనుకుంది. అదేంటో తెలుసా? ఆదికాండం గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం. ఇక లేయా 3వ కుమారుని కని ఆమె ఏమనుకుందంటే తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. లేవి అనేటువంటి పేరుకు హత్తుకొని ఉండుట అనేటువంటి అర్థం ఉందండి. లేవి పుట్టిన తర్వాత మరి లేయా భర్త అయినటువంటి యాకోబు ఆమెకు హత్తుకొని జీవించాడో లేదో మనకైతే స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ ఆమె కన్న కుమారుడైనటువంటి లేవి సంతానములో నుండి వచ్చినటువంటి ఈ ఆసాపు అనేటువంటి ఈ వ్యక్తి మాత్రం దేవునికి హత్తుకొని జీవించినట్లుగా అతని గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి చరిత్రను మనం చదివినప్పుడు అతడు యెహోవాను, యెహోవా మందిరాన్ని హత్తుకొని జీవించినట్లుగా మనం చూడగలం ప్రియులారా. లేవికి 3 కుమారులు ఉన్నారు. వారు గెర్షోను, కహాతు, మెరారి. అనేక చోట్ల ఈ వివరాలు మనం చూడొచ్చు. ఉదాహరణకి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ వివరాలు ఉంటాయి. లేవి పెద్ద కుమారుడైనటువంటి గెర్షోను కుటుంబములో అనగా అతని వంశములో జన్మించినటువంటి వాడు ఈ ఆసాపు.
ఆసాపు యొక్క వంశావళిని గూర్చి మనం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 6వ అధ్యాయం 39 నుండి 43 వచనాల్లో చూడొచ్చు. మనకు ఆ వంశీకులందరి పేర్లు అవసరం లేదు గానీ, అవసరమైన కొంతమంది పేర్లు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 39వ వచనం. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమ్యా కుమారుడు. అంటే ఈ ఆసాపు యొక్క తండ్రి పేరు బెరక్యా, అతని తండ్రి పేరు షిమ్యా. అంటే ఆసాపు తాత షిమ్యా, ఆసాపు తండ్రి బెరక్యా. ఇంకా వారి వంశావళిలో పితరుల పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి. వారు ఆ పితరుల వంశావళి లేవి దగ్గరకు వెళ్లి ఆగుతుంది. లేవి యాకోబు యొక్క, అనగా ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి యాకోబు యొక్క కుమారుడు. ఇప్పుడు మనం ఆసాపు గురించి మాట్లాడుకోవాలంటే, ఆసాపు లేవి గోత్రములో జన్మించిన వాడు. లేవి పెద్ద కుమారుడైనటువంటి గెర్షోను కుటుంబములో, ఆయన వంశములో జన్మించినటువంటి వాడు. ఈ ఆసాపు జీవించిన కాలాన్ని మనం గమనిస్తే, బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతుల ప్రకారం ఈ ఆసాపు అనేటువంటి భక్తుడు మహారాజు అయినటువంటి దావీదు కాలంలో, అదే విధంగా అతని కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో కూడా జీవించినటువంటి వ్యక్తి అని మనం చూస్తున్నాం. ఈ ఆసాపు అనేటువంటి వ్యక్తి ఒక సంగీత కళాకారుడు అని లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. చక్కని గాయకుడు, అదే విధంగా మంచి వాద్యకారుడు, తరువాత మంచి గీత రచయిత, దేవుని స్తుతిస్తూ అనేక శ్లోకాలు రచించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ వివరాలన్నీ గ్రంథంలో మనం చూడగలం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 6వ అధ్యాయం 31, 32 వచనాలు చూస్తే, రాజు అయినటువంటి దావీదు దేవుని మందసం ఎదుట, దేవుని యొక్క గుడారం ఎదుట సంగీత సేవ చేయడానికి ఇతన్ని సంగీత కళాకారులు, గాయకులందరి మీద ఒక అధిపతిగా నియమించినట్లు మనం చూస్తాం. అంటే ఈ ఆసాపు అనేటువంటి వ్యక్తి తాను స్వయంగా చక్కని గాయకుడు మాత్రమే కాదు, అతడు గాయకుల యొక్క బృందానికి అతను ఒక అధిపతిగా నియమించబడ్డాడు. మనం ఇంగ్లీష్ లో అయితే ఆసాపును వర్షిప్ లీడర్ అంటాం. అంటే దేవుణ్ణి వర్షిప్ చేసే విధానములో ఆ పాటలను నడిపిస్తూ తాను కూడా తన పాటల చేత యెహోవా దేవుని స్తుతిగానములతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతించినటువంటి వాడుగా ఈ ఆసాపు మనకు కనబడతా ఉన్నాడు. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆసాపుకు అప్పగింపబడిన బాధ్యత ఏంటి? దావీదు ఏ పని ఇతనికి అప్పగించాడు మనం చూద్దాం. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. చూడండి స్నేహితులారా, ఎంత చక్కని అవకాశం వీరికి దేవుడిచ్చాడు. దావీదు ఓబేదెదోము ఇంటి నుండి మందసం తీసుకుని వచ్చి, ఆ మందసము దావీదుపురములోని గుడారములో ఉంచబడిన తర్వాత ఆ మందసం ఎదుట సంగీత సేవను ఆచరించినటువంటి వారు ఎవరో మనం గమనించినప్పుడు, అందులో ఆసాపు యొక్క పేరుని, అతని కుమారులకు వచ్చినటువంటి సంగతులను మనం చూస్తాం. హేమాను అనేటువంటి కహాతీయుడు, అతని కుమారులు. హేమాను కుడి పక్కన ఆసాపు, అతని కుమారులు, సహోదరులు నిలిచేవారు. ఈ హేమాను యొక్క ఎడమ పక్కన మెరారీయులైనటువంటి ఏతాను, మిగిలిన సహోదరులు నిలిచేవారు. చూడండి, దావీదు వీరికి ఇది ఒక కట్టడగా ఏర్పాటు చేసినట్లు మనం లేఖనాల్లో గమనించవచ్చు. నేను మీకు అది చూపిస్తాను, గమనించండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. వీరందరూ ఆసాపునకును, యెదూతూనునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. ఎంత అద్భుతమైన సంగతి అండి. దేవుని మందిరం ఏమని పిలువబడింది? దేవుని ఇల్లు అని పిలువబడింది. దేవుని ఇంటిలో సంగీత సేవ చేసినటువంటి గొప్ప ధన్యజీవి ఈ ఆసాపు అనేటువంటి వ్యక్తి. అతను మాత్రమే కాదు, అతని కుమారులు కూడా ఆ సంగీత సేవలో తమ తండ్రి చేతి కింద ఉండి ఆ సంగీత సేవలో వారు కూడా
పాల్గొన్నట్టు మనం చూస్తాం. అంటే మ్యూజిక్ మినిస్ట్రీ. ఆసాఫ్ వాజ్ ఏ మ్యూజిక్ మినిస్టర్. సంగీత సేవ చేసినటువంటి గొప్ప భక్తుడు ఆసాపు. దావీదు సంగీత సేవకై నియమించినట్టు ఆసాపు, యెదూతూను, హేమాను వీరు, వీరి కుమారులు, వీరి సహోదరులు వీళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే పాటలు పాడటంలో ఎలాంటి నిపుణత కలిగినటువంటి వారంటే మీకు ఒక లేఖన భాగాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. వీరు యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన ప్రవీణులైన పాఠకులు అని మనం చూస్తాం. యాసాపు అనేటువంటి వ్యక్తి చక్కని గాయకుడు మాత్రమే కాదు, ఇతడు ఒక వాద్య కళాకారుడు కూడా అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. అది కూడా గమనిద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. కొంతమంది వాయిద్యములను వాయించినటువంటి కొంతమంది పేర్లతో పాటు ఆసాపు గురించి ఏమి రాశాడు అంటే, ఆసాపు తాళములను వాయించువాడు అన్నాడు. అంటే తాళాలను వాయించేటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఈ ఆసాపు. మరొక చోట కూడా ఈ మాటను మనం గమనించగలం. ఇదే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో, పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. హేమాను, ఏతానుతో పాటుగా ఆసాపుని ఆయన యొక్క సామర్థ్యాన్ని గుర్తిరిగి పంచలోహ తాళములను వాయించటానికి దావీదు వారిని నిర్ణయించి నియమించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే ఈ ఆసాపు అనేటువంటి ఈ భక్తుడు మంచి గాయకుడు మాత్రమే కాదు, అతడు మంచి రచయిత అని కూడా మనం లేఖనాల్లో చూడగలం ప్రియులారా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనములో, ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి పాడండి అని చెప్పి అప్పుడు రాజుగా ఉన్నటువంటి హిజ్కియా తన యొక్క యాజకులకు ఆజ్ఞాపించడం జరిగింది. అంటే ఈ భక్తుడైనటువంటి ఆసాపు చక్కని శ్లోకాలను రచించిన వాడుగా కనబడతా ఉన్నాడు. దానికి రుజువేంటంటే ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 50వ కీర్తన, 73 నుండి 83 వరకు ఉన్నటువంటి 11 కీర్తనలు, మొత్తం 12 కీర్తనలు ఆయన వ్రాసినటువంటి 12 కీర్తనలు ఆయన ఒక శ్లోక రచయితగా మనకు రుజువుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతా ఉంది. ఇతడు తన మట్టుకు తాను గాయకుడు, శ్లోక రచయిత, మంచి వాయిద్యములను వాయించే సామర్థ్యం గలవాడు మాత్రమే కాదు, అసలు మందిరములో దేవుని యొక్క స్తుతి ఆరాధనకు నాయకుడుగా, వర్షిప్ లీడర్ గా ఉన్నాడు. ఆ లేఖనాన్ని కూడా మీకు చదివి నేను వినిపిస్తాను. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడి ఆసాపును వాడుకున్నాడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. ఎవరు? రాజు అయినటువంటి దావీదు నియమించాడు. వారిలో ఆసాపు అధిపతి. చూడండి, ఆసాపు ఒక వర్షిప్ లీడర్ గా కనబడుతున్నాడు, వారికి అధిపతిగా కనబడుతున్నాడు. దేని కొరకట? మందసం ఎదుట సేవ చేస్తూ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసిన అద్భుతాలను, ఇశ్రాయేలీల పట్ల ఆయన జరిగించిన విమోచన కార్యాన్ని మొదలైనటువంటి సంగతులన్నీ కూడా ప్రసిద్ధి చేయడానికి, అదే విధంగా మరి వందించుటకు, ఆయనకు వందనాలు తెలియజేయటం కొరకు, ఆయనకు స్తోత్రములు చెల్లించుట కొరకు నియమింపబడినటువంటి లేవీయుల మీద ఆసాపు అధిపతిగా ఉన్నాడండి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుని సేవలో, మందిర సేవలో, సంగీత సేవలో దేవుడు ఆసాపుకి ఇచ్చాడండి. మరొక అద్భుతమైన సంగతి ఏంటంటే ఆసాపు గురించి, ఆసాపు కేవలము గాయకుడు, మరి శ్లోక రచయిత, మంచి వాయిద్యములను వాయించగలిగినటువంటి కళాకారుడు మాత్రమే కాకుండా ఇతడు ఒక దీర్ఘదర్శి అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంగతి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అది కూడా మనం గమనిద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి.
చూడండి, చక్కని ఆరాధనా శ్లోకాలు రచించినటువంటి ఈ ఆసాపు, దావీదు రచించాడు. మనము ఆసాపు గురించి కొన్ని సంగతులు తెలుసుకుంటున్నాం కాబట్టి, అలాంటి చక్కని శ్లోకాలు రచించినటువంటి ఈ ఆసాపు కేవలము శ్లోక రచయిత మాత్రమే కాదు, ఇతడు ఒక దీర్ఘదర్శి అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. దీర్ఘదర్శి అంటే ఏంటి? మీకు లేఖనాల్లో నుండే నేను వాక్యాన్ని చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. చూడండి, ఇప్పుడు ఎవరినైతే మనం ప్రవక్త అని పిలుస్తూ ఉన్నామో, బైబిల్లో ప్రవక్త అని వ్రాయబడిందో, పూర్వము అంటే ఈ సమూయేలు కాలానికి ముందు వారు ప్రవక్తలు అనబడిన వారు దీర్ఘదర్శి అని పిలువబడ్డారు. ఆ దీర్ఘదర్శి ఏంటో ఇక్కడ మనం కొన్ని వివరాలు మనం చూద్దాం. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండి అని జనులు చెప్పుకొనుట వాడుక. పూర్వం ఇశ్రాయేలీల్లో దేవుని యొద్ద విచారణ చేయటానికి పోదాం రండి అని ఒకరిని ఒకరు పిలుచుకొని వెళ్లే సందర్భంలో మనం దీర్ఘదర్శి యొద్దకు పోదాం రండి అని పిలుచుకునేవాళ్ళు. అంటే ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ దీర్ఘదర్శి ద్వారా దేవుడు తమతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడో వారు తెలుసుకునేవాళ్ళు. అసలు దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటో మనం గమనిద్దాం. ఇంగ్లీష్ లో సీర్ అంటారు, SEER, సీర్. అంటే దీని అర్థం ఏంటంటే, సీర్ అనే పదానికి వన్ హూ సీస్ అంటే చూచేవాడు. వన్ హూ సీస్, SEES. అయితే లేఖనాల్లోని, బైబిల్ గ్రంథంలోని సంగతుల ఆధారంగా అతడు ఏం చూస్తాడు? దీర్ఘదర్శి అంటే దర్శనాలు చూడగలిగినటువంటి వాడు. దీర్ఘదర్శి అంటే దైవిక మర్మాలను, దైవిక సత్యాలను వెల్లడి చేయగలిగిన వాడు. అంత మాత్రమే కాకుండా దీర్ఘదర్శి అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులను కూడా వెల్లడి చేయగలవాడు అని బైబిల్లోని అనేక మంది దీర్ఘదర్శులు అని పిలువబడినటువంటి వారిని గూర్చినటువంటి సంగతులు చదివినప్పుడు మనకు అర్థం. ఈ దీర్ఘదర్శి దేవుని దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని పొందుకొని దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చి ఆ దేవుని మాటలను వినిపించేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వాడు అని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ దీర్ఘదర్శి ప్రజల పక్షాన దేవునికి ప్రజలను గూర్చినటువంటి విన్నపాలు కూడా తెలియజేసేటువంటి వాడు అని మనం చూస్తాం. సమూయేలు దీర్ఘదర్శి అనబడ్డాడు. కాబట్టి ఈ ఆసాపు కూడా దీర్ఘదర్శి అని పిలువబడ్డాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శి అంటే రాజు దగ్గర, రాజుకు దేవుని వాక్యాలు అనగా దేవుడు వెల్లడి చేసినటువంటి మాటలు, దేవుడు వెల్లడి చేసినటువంటి సంగతులు, దేవుడు వెల్లడి చేసిన సత్యాలు దేవుని దగ్గర తెలుసుకొని అవి తీసుకుని వెళ్ళి రాజుకు చెప్పేటువంటి ఒక బాధ్యత కలిగిన వాడు దీర్ఘదర్శి అని మనం చూస్తాం. దావీదు సంస్థానంలో కూడా గాదనే వ్యక్తి దీర్ఘదర్శిగా పిలువబడ్డాడు. దీర్ఘదర్శి అయిన గాదు అని మనం చూస్తాం. ఈ ఆసాపు అనేటువంటి వ్యక్తికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, మందసము 3 నెలల పాటు ఓబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు ఓబేదెదోమును అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. ఈ సంగతి గమనించినటువంటి రాజైన దావీదు ఓబేదెదోము ఇంటి నుండి మందసాన్ని తీసుకొని రావాలి, తను దావీదుపురములో వేయించినటువంటి గుడారములో ఆ మందసాన్ని ఉంచాలని నిర్ణయించుకొని మరి లేవీయులను, యాజకులను, తన అధిపతులను, ప్రజలను తీసుకొని వెళ్ళి ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటువంటి సందర్భంలో ఆ మందసం ఎదుట దేవుణ్ణి స్తుతించటానికి, ఆయనకు స్తుతిగానాలు చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి 3 వ్యక్తులలో ఈ ఆసాపును మనం చూస్తామండి. ఆ లేఖనాన్ని మీకు చదివి వినిపిస్తాను. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16, 17 వచనాలు. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞించాను. చూడండి, లేవీయులకి ఆజ్ఞిస్తే లేవీయులు ఎవరిని ముందు పెట్టారో చూడండి.
కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును తమ బంధువులకు మెరారీయులలో హుషాయాహు కుమారుడైన ఏతానును వారు ఏర్పాటు చేస్తున్నారండి. అంటే ఒబేదెదోము ఇంటి నుండి మందసము దావీదుపురములోని గుడారములోకి ప్రయాణం చేసినటువంటి సందర్భంలో ఆ మందసం ఎదుట చక్కని పాటలు పాడినటువంటి ఆ ముగ్గురిలో ఆసాపు ఉన్నట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ ముగ్గురిని మరొక పనికి కూడా దావీదు నియమించాడు. అక్కడే 19వ వచనం. పాఠకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహ తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. చూడండి, ఆ యొక్క యాత్రలో ఆ మందసం దావీదుపురానికి వస్తూ ఉండగా పంచలోహ తాళాలు వాయిస్తూ, ఎందుకంటే ఆసాపు ఆ సామర్థ్యం కలిగిన వాడని మనం చెప్పుకున్నాం. దేవునికి చక్కని స్తుతిగానాలు స్వరములెత్తి సంతోషముతో పాడినటువంటి వ్యక్తిగా ఆసాపుని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇక ఆ మందసం దావీదుపురానికి వచ్చింది. ఆ గుడారములో మందసానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలములో మందసం ఉంచబడింది. అప్పుడు దావీదు ఒక అద్భుతమైన నిర్ణయము ఆసాపు గురించి చేశాడు. అదేంటో మీకు చదివి వినిపిస్తాను. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ప్రియులారా, చూడండి ఎంత ఆధిక్యత దేవుడు ఆసాపుకి ఇచ్చాడు. ఏంటంటే దావీదుపురములో వేయబడినటువంటి దేవుని గుడారములో పెట్టబడినటువంటి దేవుని మందసం ఎదుట సేవ చేసేటువంటి భాగ్యం ఆసాపుకు అతని సహోదరులకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇచ్చింది దావీదే, కానీ ఆధిక్యత ఇచ్చేది ఎవరండి? మానవులకు దేవుడే కదా. ఆసాపుకి ఇవ్వబడిన మరొక ఆధిక్యత ఏంటంటే దినవృత్తాంతుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఏం చేశాడంటే మందసము ఎదుట యెహోవా దేవుని స్తుతి చేసేటువంటి విచారణను ఏర్పరిచి ఆ విచారణ విధానాన్ని, అనగా ఆ స్తుతి చేసే విధానాన్ని, ఆ స్తుతి కీర్తనను మొదటగా ఆసాపు చేతికి అప్పగించాడు. చూడండి ఎంత నమ్మకస్తుడని దావీదు ఆసాపుని ఎంచాడో కదా. ఆసాపు కూడా దావీదు తన మీద ఉంచినటువంటి ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ఒక విశ్వాస్యత కలిగినటువంటి వాడుగా ఆసాపును మనం చూస్తామండి. చూడండి, యెహోవా దేవుని మందసం ఎదుట నిలబడి సేవ చేసే భాగ్యం. అంత మాత్రమే కాదు, దేవుని చేత ప్రేమింపబడినటువంటి దేవుని హృదయానుసారుడైన మనుషుడని దేవుని చేతనే సాక్ష్యం పొందినటువంటి దావీదు ఏర్పాటు చేసినటువంటి యెహోవాను స్తుతి చేసేటువంటి విచారణ విధానాన్ని మొదటగా పొందుకున్నటువంటి ధన్యజీవి ఈ ఆసాపు అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇక ఆసాపు అతని సహోదరులు ఆ మందసం ఎదుట, ఆ గుడారం ఎదుట నిత్యము కూడా కావలసిన అనుదిన సేవ నమ్మకంగా జరిగించినట్లు మనం చూస్తాం. ఈ ఆసాపు ఎంత నమ్మకస్తుడంటే దావీదుపురములోని ప్రత్యక్ష గుడారం ఎదుట సేవ చేయడం మాత్రమే కాదు, ఎంత కాలం ఆ సేవ జరిగించాడంటే సొలొమోను యెరూషలేములో మందిరము నిర్మించి ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసే వరకు కూడా ఈ ఆసాపు అతని కుమారులు అతని సహోదరులు దావీదుపురములోని ప్రత్యక్ష గుడారములో వారు సంగీత సేవ జరిగించారు. మందసం ఎదుట నిత్యము జరగవలసినటువంటి సేవ జరిగించారు. ఇక ఆసాపుకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే సొలొమోను మహా గొప్ప మందిరాన్ని నిర్మించి ఆ మందిర ప్రతిష్ఠ చేసిన రోజు అక్కడ ఆసాపు అతని కుమారులను అతని సహోదరులను సంగీత సేవ కొరకు సొలొమోను కూడా వినియోగించడం మనం చూస్తాం. చూడండి, ఆ లేఖన భాగాన్ని గమనిద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూను సన్నపు నార వస్త్రములను ధరించుకొని తాళములను తంబూర్లను సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా
యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్లి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం అండి. ఆసాపు, అతని కుమారులు, అతని సహోదరులు, సంబంధికులు, అదే విధంగా హేమాను సంబంధికులు, ఎదుగుతోను సంబంధికులు, వారితో కలిసి యాజకులు ఏకస్వరముతో వాద్యములను కలుపుకొని ఏకస్వరముతో యెహోవాను స్తుతిగానములు చేసినట్లుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. తరువాత ఒక అద్భుతం జరిగింది. ఇంత గొప్ప సంగీత సేవ జరిగిన తర్వాత ఆ మందిర ప్రతిష్ఠ రోజు ఆ సొలొమోను నిర్మించినటువంటి మందిరములో ఒక అద్భుతం జరిగింది. దినవృత్తాంతములు 1 గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం, ఎంత సంతోషకరమైనటువంటి దృశ్యం. దేవుని యొక్క మందిరం ఎదుట నిలబడి ఆసాపు, అతని కుమారులు, సహోదరులు, అదే విధంగా మిగిలిన వారు యాజకులతో కలిసి వాయిద్యాలతో కలిపి ఏకస్వరముతో యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తుతిగానాలు, ఆరాధనలు చేసినప్పుడు అద్భుతం జరిగింది. ఆ పరలోకము నుండి యెహోవా దేవుని యొక్క మేఘం, ఆయన తేజస్సుతో నిండినటువంటి మేఘం ఆ మందిరాన్ని నింపినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. పాటల్లో ఉన్నటువంటి, స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి శక్తి అది. ప్రియ స్నేహితులారా, ఒక ముఖ్యమైన సంగతి మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. చాలా సార్లు మన సంఘాల్లో పాటలు అంటే చాలా మంది నిర్లక్ష్యం వహిస్తా ఉంటారు. సహజంగా కూడిక ఆరంభంలో, అదే కూడికైనా, ఆరాధనా కూడికైనా, ప్రార్థనా కూడికైనా, వాక్యధ్యాన కూడికైనా, మరే కూడికైనా సరే పాటలతో ప్రతి కూడిక ప్రారంభమవుతుంది. కానీ చాలా మంది విశ్వాసులు పాటలు అయిపోయిన తర్వాత మందిరానికి వస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచి విధానం కాదండి. ఎందుకంటే పాటల ద్వారా దేవుణ్ణి ఎంతగా స్తుతించవచ్చో, పాటల ద్వారా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంత ఘనపరచవచ్చో, తండ్రి అయిన నామాన్ని ఎంత హెచ్చించవచ్చో మనము పాటల్లో గమనించగలం ప్రియులారా. పాటలు అయిపోయిన తర్వాత మందిరానికి రావటం కాదు. పాటలు కూడా ఆరాధనలో భాగమే. పాటలు కూడా ప్రతి కూడికలో భాగమే. ఆ పాటల్లో ఆనందం ఉంది. పాటల ద్వారా దేవునికి మహిమ తేగలం. కాబట్టి నీవు కూడా, ఒకవేళ నువ్వు గాయకుడు కాకపోవచ్చు, గాయకురాలు కాకపోవచ్చు, స్వరము కలిగినటువంటి, వరము కలిగినటువంటి గాయకులు మన సంఘాల్లో ఉంటుండగా వారితో కలిపి మనం స్వరం కలుపుదాం, ఆ ప్రభువుని స్తుతిద్దాం, యేసయ్యను హెచ్చిద్దాం, పరిశుద్ధాత్మ నడిపింపులో పాటల్లో సాగిపోదాం. కాబట్టి పాటల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. పాటల్ని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా వాయిద్యాలు, వాయిద్యాలు కూడా వాయించే తలాంతును ఇచ్చేది దేవుడే. ఆ విధంగా నీకిచ్చినటువంటి తలాంతును బట్టి నీకు వచ్చినటువంటి వాయిద్యాలు వాయిస్తూ అందరితో కలిసి ఏకస్వరముతో, నీవు కూడా నీ స్వరము కలిపి ఏకస్వరముతో ఆ పాటలు పాడినట్లయితే, ఆ ప్రభువుని స్తుతించినట్లయితే నీకెంత ఆనందం, ప్రభువుకెంత ఆనందం, ప్రభువుకెంత మహిమ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, పాటలు అయిపోయిన తర్వాత మందిరానికి రావటం కాదు. పాటలు ప్రారంభం కాకముందే మందిరానికి వద్దాం. ప్రతి కూడికలో పాడే ప్రతి పాటలో మన స్వరాన్ని కూడా కలుపుదాం. దేవునికి మహిమను తీసుకొని వద్దాం. ఆ ఆనందాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం. దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. అలాగ చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దానికి ఒక గొప్ప రుజువే ఆ విధంగా సంగీత సేవలో ఆనందించినటువంటి ఆసాపు, అతని కుటుంబమే మనకు ఒక రుజువుగా ఈరోజు వర్తమానంలో మనం కనబడతా ఉన్నాడు. కాబట్టి ఆసాపులాగా మనం కూడా దేవుడు మనకిచ్చిన స్వరాన్ని పాటల్లో కలుపుదాం. గాయకుల స్వరంతో మనం కూడా మన స్వరాన్ని కలిపి ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆసాపు, అతనితో పాటు మిగిలిన గాయకులు మందిరం ఎదుట ఒక క్రమమైనటువంటి విధానంలో, ఇది కూడా ఏర్పాటు చేసింది దావీదే. ఏ విధంగా ఒక క్రమమైన విధానంలో వారు నిలిచి పనిచేశారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ విషయం దినవృత్తాంతంలో 1 గ్రంథం 6వ అధ్యాయం 44వ వచనంలో మనం చూద్దాం. కహాతీయుడైనటువంటి గాయకుడైనటువంటి హేమాను మధ్యలో నిలవగా, హేమాను యొక్క కుడి పక్కన గెర్షోనీయుడైనటువంటి ఆసాపు నిలిచేవాడు.
హేమాను ఎడం పక్కన మెరారీయుడైనటువంటి ఏతాను నిలిచేవాడు. చూడండి, ఇది ఒక క్రమం. ఈ క్రమాన్ని అనుసరించి వారు నిలిచి, వారితో పాటు వారి కుమారులు, వారితో పాటు వారి సహోదరులు ఒక బృందముగా ఈ క్రమములో నిలిచి వారు సంగీత సేవ చేసేవారు. వీరికి ఆసాపు అధిపతిగా ఉన్నాడు. ఆసాపుకు దేవుడిచ్చిన ఆధిక్యత అండి. ఆసాపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆసాపు జీవించిన కాలంలో మాత్రమే కాదు, హిజ్కియా కాలం వరకు కూడా ఆసాపు యొక్క కీర్తనలు, ఎందుకంటే అతడు దీర్ఘదర్శి, ఒక శ్లోక రచయిత మనం చూసాం. అతడు రాసినటువంటి శ్లోకాల్ని హిజ్కియా కాలంలో కూడా మందిర సేవలో అతని కుటుంబీకులు ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఈ ఆసాపు కుటుంబీకులు ఆసాఫీయులు అనబడ్డారు, ఆసాఫైట్స్. అసలు పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే, ఆసాపు తరువాతి కాలంలో మందిర గాయకులని, దేవుని ఆలయంలో నిలిచి పాటలు పాడేటువంటి గాయకులను ఆసాఫీయులు అని పిలవటం కూడా జరిగింది. అంటే అంతగా ఈ ఆసాపు పాటల పరిచర్యకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. పాటల పరిచర్యకు మాత్రమే కాదు, అతడు ఒక దీర్ఘదర్శి గనుక అతడు రాసినటువంటి ఆ కీర్తనలలో, మనకి అందుబాటులో ఉన్నటువంటి కీర్తనల గ్రంథంలోని 150 కీర్తనలలో తృతీయ స్కందం అని పిలువబడినటువంటి ఆ 3వ పుస్తకంలో ఉన్నటువంటి 17 కీర్తనలలో 12 కీర్తనలు ఆసాపు రాశాడు. ఈ 12 కీర్తనల్లో కూడా మనం కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు గమనించగలం. ఎందుకంటే అతడు దీర్ఘదర్శి అనగా ప్రవక్త కాబట్టి ఒక ప్రాఫిటిక్ టచ్ అనేది ఆ కీర్తనలో మనకు కనబడుద్దండి. అంటే దేవుని దగ్గర నుండి తాను సంగతులు తెలుసుకొని ప్రవచనాత్మకంగా ఆ కీర్తనలు రాయడం జరిగింది. అయితే ఈరోజు భక్తుడైనటువంటి ఆసాపు, గాయకుడైనటువంటి ఆసాపు, పాఠకుడైన ఆసాపు, శ్లోక రచయిత అయినటువంటి ఆసాపు, దీర్ఘదర్శి అయిన ఆసాపు, వాయిద్యకారుడైనటువంటి ఆసాపు, ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయండి ఈ ఆసాపుకి. ఎన్ని సామర్థ్యాలను దేవుడిచ్చాడు. నిజానికి మానవులకు సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే. మనకి తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధాత్ముడు రక్షించబడిన క్షణానే సంచకరువుగా అనుగ్రహించబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మునితో పాటు రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధాత్మ కృపావరములు అనుగ్రహించబడతాయి. ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఒక కృపావరం అనేది అనుగ్రహించబడుతుంది. అలాగైతే ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకే కృపావరం ఇచ్చాడో నువ్వు గమనించావా? అది పాటల కృపావరం అయితే ఆ కృపావరాన్ని దేవుని పరిచర్యకు వినియోగించు, దేవుని మందిరములో వినియోగించు, దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో వినియోగించు, దేవుణ్ణి స్తుతించడంలో వినియోగించు. ఒకవేళ దేవుడు నీకు కృపావరం ఇచ్చినప్పటికీ కూడా ఆ కృపావరాన్ని దేవుని సేవలో, దేవుని మందిరంలో వినియోగించకపోతే తన యజమాని ఇచ్చినటువంటి తలాంతుని రుమాలులో మూటగట్టి నేలలో పాతిపెట్టిన వాడిగా నీవు మిగిలిపోతావు. దేవుడు తనకిచ్చినటువంటి తలాంతులను దేవుని సేవ కొరకు అద్భుతముగా వినియోగించినటువంటి ఆసాపుని గురించి మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అలాగైతే విశ్వాసులమైన మనం, రక్షించబడిన దినాన కృపావరాలు పొందుకున్నటువంటి మనం, అది పాటల కృపావరం కావచ్చు, వాయిద్యాలు వాయించే కృపావరం కావచ్చు, బోధించే కృపావరం కావచ్చు, ప్రార్థించే కృపావరం కావచ్చు, ఇచ్చే కృపావరం కావచ్చు, సువార్త ప్రకటించే కృపావరం కావచ్చు, మందిరములో పరిచర్య చేసే కృపావరం కావచ్చు, అదేదైనా సరే దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని, ఆ టాలెంట్స్ ని దేవుని సంఘ క్షేమం కొరకు, సంఘ విస్తరణ కొరకు కనుక నీవు వాడినట్లయితే ఆసాపులాగా, అతని కుటుంబం లాగా నీవు నీ కుటుంబం కూడా దీవించబడతాయి. అంత మాత్రమే కాదు, నీవు నీ కుటుంబీకులు ధన్యులు అవుతారు. అలాగూ మనం అందరం కూడా దేవుడు మనందరికి ఇచ్చినటువంటి తలాంతులను దేవుని సేవలో వినియోగించి ఆసాపు వలె, అతని కుమారుల వలె, అతని కుటుంబీకుల వలె ధన్యులు అవుదాం. దేవుడు మనకు వినిపించిన మాటలను ఆయన తన ఆత్మ ద్వారా మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వర్తమానం చూసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.